గైస్ ఇంకా 2024 ఐపీఎల్ యాక్షన్ టైం అయితే దగ్గరకు వచ్చేసింది. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. 2024 ఐపీఎల్ మినీ యాక్షన్ డిసెంబర్ 19వ తారీఖున దుబాయ్ లో జరుగుతుందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే యాక్షన్ కోసం అన్ని టీంలు రెడీ అయిపోయాయి. మాక్సిమం అన్ని ఫ్రాంచైజీలు యాక్షన్ లో ఏ ప్లేయర్స్ ని టార్గెట్ చేయాలన్నది ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయి ఉంటారు. అయితే 2024 ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీం ఏదన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి. అప్పుడే ఏ టీం కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్నది తెలుస్తుంది. ఇంకా అలాగే 2024 ఐపీఎల్ యాక్షన్ మనం ప్రీవియస్ లో చెప్పుకున్నట్లుగా డిసెంబర్ 19 ఆఫ్టర్నూన్ 1 PM నుంచి లైవ్ అయితే స్టార్ట్ కాబోతుంది. అయితే మరి యాక్షన్ లైవ్ ఎక్కడ చూడాలి అంటే ఫోన్ లో చూసే వాళ్ళకి జియో సినిమాలో లైవ్ ఫ్రీగా చూసుకోవచ్చు. ఇంకా టీవీలో చూసే వాళ్ళకి స్టార్ స్పోర్ట్స్. 2024 ఐపీఎల్ యాక్షన్ లో జరిగిన ప్రతి ఒక్క అప్డేటు మన ఛానల్లో వస్తూనే ఉంటది. మరి ఐపీఎల్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకుని ఉండండి. ఈ ఛానల్లో కబడ్డీ ఇంకా క్రికెట్ అప్డేట్స్ 2 వస్తాయి. కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని ఆల్లో పెట్టుకుని ఉండండి. ఇంకా ఇంకో విషయంకి వచ్చేస్తే 2024 ఐపీఎల్ కి సంబంధించి 10 టీంల కెప్టెన్స్ ఎవరన్నది లిస్ట్ అయితే వచ్చేసింది. సిఎస్కేకి కెప్టెన్ మన తలా ధోని, ముంబైకి కెప్టెన్ హార్దిక్ పాండ్యాని రీసెంట్ గానే అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఆర్సీబీకి ఫాఫ్ డు ప్లెసిస్, లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి ఫాఫ్ డు ప్లెసిస్ని కెప్టెన్ గా చేశాడు. ఈ సంవత్సరం కూడా అతనే కెప్టెన్ గా చేస్తాడంట. ఇంకా గుజరాత్కి వచ్చేసరికి శుభ్మన్ గిల్, ఇంకా కేకేఆర్ వచ్చేసరికి శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ ఇంజురీ వల్ల ఐపీఎల్ ఆడని సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సంవత్సరం శ్రేయస్ అయ్యర్ కంబ్యాక్ ఇచ్చేస్తున్నాడు. ఇంకా ఆర్ఆర్కి సంజు శాంసన్, లక్నోకి కేఎల్ రాహుల్, పంజాబ్కి శిఖర్ ధవన్, ఇంకా మన ఎస్ఆర్హెచ్కి ఎడిన్ మార్కరమ్, ఇంకా చివరిగా ఢిల్లీ క్యాపిటల్స్కి ఇంకా అతనెవరో కాదు రిషబ్ పంత్ కూడా 100% 2024 ఐపీఎల్ ఆడబోతున్నాడు. ఈసారి ఐపీఎల్ మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రతి ఒక్కరం కూడా ఈ ఐపీఎల్ కోసమే వెయిట్ చేస్తున్నాం. మరి 10 మంది కెప్టెన్స్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.